హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి కానీ ఎప్పుడెప్పుడు అమలు చేయబోతుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. సో ఎప్పుడు అమలు చేయబోతుంది, ఎవరు అర్హులు, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ముఖ్యంగా మనకి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో, అంటే రైతన్నలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ వీడియోని అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో వాటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 సంబంధించి గాను అమలు చేసేందుకు సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను అమలు చేస్తుందని చెప్పేసి అయితే అన్నారు. సో ఎప్పుడు అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను మనకు కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. అయితే ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్లుగానే ఒక 20,000 రూపాయలు అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున, 14,000 రూపాయలు, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, ఇలా మొత్తంగా 20,000 రూపాయలు అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను 6,000 రూపాయలైతే అందిస్తుంది కదా. అందులో ఏంటంటే మనకి విడతల వారీగా అంటే 3 విడతలు విడుదల చేసింది కదా. ఆ విధంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. అయితే కేంద్ర ప్రభుత్వం మనకి ఎప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం మనకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 20 విడత సంబంధించి గాను 2,000 రూపాయలు అనేవి విడుదల చేయబోతుందండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటే నిధులనేవి అయితే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే అది కూడా విడతల వారీగా విడుదల చేయబోతుందండి. అంటే మనకి 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 4,000 ఒకసారి, ఇలా 14,000 సంబంధించి గాను విడతల వారీగా విడుదల చేయబోతుంది. సో ప్రస్తుతం 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 2,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, ఇలా మొత్తంగా 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసినా కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.